హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు అయితే మనము సైకాలజీలోని ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రక్షక తంత్రాలు అనే దాని గురించి తెలుసుకుందామండి. సో ఈ రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అయితే మనకు ఎలా వస్తుంది అనేది కూడా నేను ప్రీవియస్ బిట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు రక్షక తంత్రాలు అంటే ఏమిటి, రక్షక తంత్రాలు ఎన్ని రకాలు అనేది కూడా నేను చెప్తాను. మనకు రక్షక తంత్రాల గురించి చెప్పింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది కరెక్ట్. తర్వాత వచ్చేసి రక్షక తంత్రాలు మొత్తం 17 రకాలండి. ఎన్ని రకాలంటే మొత్తం 17 రకాలు. సో అది కూడా అడగచ్చు అనమాట. రక్షక తంత్రాలు మొత్తం ఎన్ని అని కూడా అడిగే అవకాశం ఉంది. సో అవి ఏమిటి అంటే దమనం, ప్రతిగమనం, పరిహారం, హేతుకీకరణ, ప్రక్షేపణం, విస్థాపనం, తదాత్మీకరణము, స్వైరకల్పన, తర్వాత ఉపసంహరణ, సానుభూతి, ప్రతిచర్య నిర్మితి, వాస్తవ నిరాకరణము, బౌద్ధీకరణము, ప్రాయశ్చిత్తము, అదేవిధంగా వ్యక్తీకరణ, ఉదాత్తీకరణము, అంతర్లీనము, మొత్తం 17 రకాలు కూడా మనకు రక్షక తంత్రాల గురించి ఇస్తారనమాట. అంటే అక్కడ మనకు ఒక సన్నివేశం ఇచ్చి ఇది ఏ రక్షక తంత్రానికి సంబంధించింది అని కూడా మనల్ని ప్రశ్నలు అడుగుతారు. సో ఫస్ట్ దమనము అంటే ఏమిటి, ఈ మొత్తం 17 రకాలకు వివరణ అయితే ఫస్ట్ చూద్దామండి. ఇక్కడ మనం దమనం అంటే ఏమిటో తెలుసుకుందాం. దమనంనే ప్రేరేపిత విస్మృతి అంటాం. ప్రేరేపిత విస్మృతి అంటే ఏంటి, మర్చిపోవడం అనమాట. అంటే మర్చిపోవడానికి ప్రేరేపిస్తుంది. అదేమిటంటే దమనము. ఇక్కడ చూడండి, విచారకరమైన ఇబ్బందికరమైన విషయాలను మనస్సులోని అచేతన వస్తుకు పంపి ఉపశమనం విచారకరమైన ఇబ్బందికరమైన విషయాలను మనస్సులోని అచేతనావస్థకు పంపి ఉపశమనం పొందటం, భయం కలిగించే విషయాలు, అంగీకరించలేని కోరికలు, బాధాకరమైనవి ఎక్కువగా అచేతనావస్థకు పంపబడతాయి. అంటే చూడండి, అంటే తనకి ఇష్టమైన అవి ఏవైనా ఇష్టం లేనివి అతనికి బాధ కలిగిస్తాయంటే ఆ విషయాలను మనము కావాల్సి మర్చిపోవడం అనమాట. అది మనకు దమనం అవుతుంది. ఇక్కడ చూడండి, పేదవాడు పై చదువులు చదవాలన్న కోరికను మర్చిపోవడం, పిల్లలు పుట్టారని తెలిసి భార్యాభర్తలు ఆ విషయాన్ని కావాలని మర్చిపోవడం, కుటుంబ సభ్యుని మరణ వార్తను లేదా అవమానకర విషయాలను వ్యక్తి మర్చిపోవడానికి ప్రయత్నించడం, ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు తిరస్కరించడంతో బలవంతంగా ఆమెను మర్చిపోవడం, చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలను మర్చిపోవడమే దమనము. అంటే మనకు కావాలని మర్చిపోవడం అనమాట. అంటే సో ఏదైనా మనకు ఒక అవమానకరమైన విషయం జరిగిందనుకో, సో సారికి గుర్తు రాకోకుండా దాన్ని విస్మృతి చెందడం, అంటే దాన్ని కావాలని మర్చిపోవడం అనేది మనకు దమనం కిందకి వస్తుంది అనమాట. దమనం అంటే మనమే మర్చిపోవాలి అనుకోవడం అనమాట, మనకి ఇష్టం లేంటి ఏవైనా కూడా. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రతిగమనం అండి. అంటే కుంటనానికి లోనైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తారు. అంటే కుంటనానికి దానికి ఆ స్ట్రెస్కు ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారనమాట. సాధారణ వ్యక్తులు నిజ జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఈ విధమైన ప్రవర్తన ద్వారా ఆనందంగా ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. అత్తవారింట్లో ఇబ్బందులు పడే స్త్రీ తన తల్లి దగ్గరికి వెళ్లే చిన్నపిల్లలాగా ఏడుస్తూ తన బాధను వెళ్లబుచ్చుకోవడం అనమాట. ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ నాయకుడు తన తల్లితో చిన్నపిల్లలా ఏడవడం, టీచర్ ఉద్యోగ ఇంటర్వ్యూకి హాజరైన వ్యక్తి సమాధానం రాకపోవడంతో బోరున విలపించడం, ప్రయోగాలు చేస్తూ విసిగిపోయిన న్యూటన్ తన ప్రయోగశాలలో చిన్నపిల్లల్ని పిలిచి యాపిల్స్తో ఆడుకోవడం. అంటే ఇక్కడ ఏంటి, సో ప్రతిగమనం అంటే ఇక్కడ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఓడిపోయాడు. సో అందరి ముందర ఏడవలేడు. అతను ఏం చేస్తాడు, ఇంట్లోకి వెళ్ళి తల్లి దగ్గర ఏడవడం అనమాట. అంటే ఎంత పెద్దవారైనా కూడా పిల్లల్లాగా మలుచుకోవడం అనమాట. ఇక్కడ సాధారణ వ్యక్తుల జీవితంలో కూడా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆ విధమైన, అంటే వాళ్లకు మనసులో ఉన్న బాధను అనేది బయటికి వెళ్ళబోస్తారు అనమాట. అంటే తన మనసులో ఉన్న బాధను బయటికి చెప్తారు. సో దానిని ప్రతిగమనము అని అంటారు. తర్వాత మూడోది పరిహారము. పరిహారం అంటే ఇది కాకపోతే ఇంకొకటి. చూడండి, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడము పరిహారము. అంటే సో పరిహారం అంటే ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే పరిహారం కట్టిస్తాం కదా, అట్లా ఒక దాంట్లో రాలేకపోతే పరిహారంగా ఇంకొక దాంట్లోకి మనము ముందుకు దూసుకెళ్లడం. ఉదాహరణలు చూద్దాం. చదువులో రాణించలేని సచిన్ టెండూల్కర్ క్రికెట్లో సుప్రసిద్ధ క్రీడాకారుడుగా మారడం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు మనకు 2022 కానీ ముందు కానీ ఈ బిట్నైతే డైరెక్ట్ బిట్లేండి. సో ఇవే అడుగుతారనమాట మనం. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా స్వరం బాగలేదని నిరాకరించబడిన అమితాబ్ బచ్చన్ సినీ రంగంలో విశిష్ట నటుడిగా పేరు పొందడం,
చదువులో రాణించలేని రమణ మహర్షి గొప్ప తత్వవేత్తగా మారడం. తర్వాత ఐఏఎస్ కావాలని ప్రయత్నించి విఫలమైన ఆర్సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టి ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ను తయారు చేశాడు. అంటే ఒక రంగంలో మనం రాణించలేకపోయినా ఇంకొక రంగంలో మన ప్రతిభను చూపించడం ఇది పరిహారంకు ఉదాహరణ అన్నమాట. తర్వాతది హేతుకీకరణ. హేతువు అంటే కారణము అని అర్థం. అంటే ప్రతిదానికి ఒక కారణం ఏర్పరచుకోవడం అనమాట. చూడండి, వ్యక్తి తను చేసిన న్యాయబద్ధం కాని పనులను సమాజం ఆమోదించే ధోరణిలోకి కారణాలు చెప్పుట. కఠినమైన పాఠాన్ని సరిగ్గా చెప్పలేని ఉపాధ్యాయుడు ఇది పరీక్షలో రానటువంటి అంశమని సులభంగా విద్యార్థులను నమ్మించి ఆ పాఠాన్ని బోధించకుండా తప్పించుకోవడం. పరీక్షలో ఇతరుల పేపర్ చూసి రాస్తున్న విద్యార్థిని ఎందుకు చూశారని అడిగితే చాలామంది చూసి రాస్తున్నారు కదా అని సమర్థించుకోవడం. అంటే ఇప్పుడు స్టూడెంట్సే ఉండరు, ఏరా ఎగ్జామ్లో చూసి రాస్తానంటే మేడం నేను ఒక్కదాన్ని, మిగిలిన వాళ్ళు కూడా చూసి రాస్తున్నారు కదా అని. అంటే తను చేసిన తప్పుకు ఒక కారణం వెతుక్కోవడం అనమాట. సో మనం ఏం చేసినా కూడా దానికి ఒక కారణం. ఇప్పుడు టెట్లో తక్కువ మార్కులు వచ్చాయని సో వాళ్ళు తిడతారని ముందే మనం ఏడవడం అలాగనమాట. సో ఇక్కడ చూడండి, టీచర్ ఉద్యోగం ఎందుకు రాలేదని అడిగితే తక్కువ జీవితం కాబట్టి వ్రాయలేదని చెప్పడం. పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావంటే ముందుకు వచ్చిన వారు ఏమి సాధించారని ప్రశ్నించడం. ఇక్కడ చూడండి, టీచర్ ఉద్యోగం ఎందుకు రాలేదని అడిగితే తక్కువ జీతం కాబట్టి నేను రాయలేదని చెప్పడం. సో నాకు ఇష్టం లేదు అని చెప్పడము అలాంటివన్నమాట. సో ఇవన్నీ కూడా హేతుకీకరణకు ఉదాహరణలు. అలాగే అందని ద్రాక్ష పుల్లన ఏది జరిగినా మన మంచికని అనుకోవడం. టీచర్ ఉద్యోగం ఎందుకు రాలేదని అడిగితే తక్కువ జీవితం కాబట్టి వ్రాయలేదని చెప్పడం. పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావంటే ముందు వచ్చిన వారు ఏమి సాధించారని ప్రశ్నించడం. పోలీస్ పరీక్షకు హాజరై సెలెక్ట్ కాని వ్యక్తి ఆ ఉద్యోగం రానిదే మంచిది, ఎందుకంటే 24 గంటల విధి నిర్వహణలో ఉండే బాధ తప్పిపోయిందని అనడం. అంటే చూడు, ఏది జరిగినా అంటే మనకి ఇష్టం లేదు ఏది జరిగినా కూడా దానికి ఒక కారణం చెప్పడం అనమాట. సో అలా అనమాట. పిల్లలు అడిగితే ఏరా ఆడుకొని ఎన్నిసేపు లేట్ అయిందంటే నేను ఒక్కదాన్ని, నేను అందరూ ఆడుకుంటాను కదా అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, సో వాళ్ళు చేసింది న్యాయబద్ధమైందని చెప్పడం కోసం ఏదో ఒక కారణం అనేది చెప్తూ ఉంటారనమాట. అది హేతుకీకరణ కిందకైతే వస్తుంది. తర్వాత ప్రక్షేపణము. తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరించడం. చూడండి, ప్రక్షేపణం అంటే వేరే వాళ్ళ మీదకి తోసేయడం అనమాట. ఏదైనా చూడండి, మోటార్ బైక్ను సరిగ్గా నడపలేక క్రింద పడ్డ వ్యక్తి ఆ బండి బాగలేదని చెప్పడం. రాత బాగా రాయలేని ఉపాధ్యాయుడు చాక్ పీసు బ్లాక్ బోర్డు బాగాలేవని చెప్పడం. పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేదని తప్పటం జరిగిందనడం. బౌలింగ్ సరిగ్గా చేయని వ్యక్తి బంతి సరిగా లేదని చెప్పడం. రన్నింగ్ రేస్లో చివరి స్థానంలో ఉన్న వ్యక్తి తన ఓటమికి కారణం పాదరక్షలు అని చెప్పడం ఇది అవుతుందన్నమాట. అంటే వేరే వాళ్ళ మీద నెట్టేయడం అనమాట. సో తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టివేసేదే మనకు ప్రక్షేపణం అండి. సో ఇందాక మనం హేతుకీకరణ కూడా ఇలాగే ఉంది కదా, ఏమంటారు, ఉపాధ్యాయుడు ఏరా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావే చూసి అంటే లేదు వాడు రాస్తున్నాడు కదా నేను కూడా రాయడం తప్పేముంది అన్నారు. కానీ అక్కడ ఏంటి, ప్రతిదానికి ఒక కారణం ఎత్తుకుంటున్నారు. కానీ ప్రక్షేపణంలో ఏంటి, వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు అనమాట. అంటే ప్రక్షేపణం అంటే వేరే వాళ్ళ మీదకి అలా ఒకరి మీదకి తోసేయడమే ప్రక్షేపణం. తర్వాత విస్థాపనము. వ్యక్తి తన కోపాన్ని కుంటనాన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద గాని వస్తువుల మీద గాని చూపిస్తూ ఉంటారు. ఉదాహరణ, రాజకీయ నాయకుడు పోటీలో ఓడిపోతే తన అనుచరులు బస్సు అద్దాలు పగలగొట్టడం. భర్తచే కోపగించబడిన భార్య ఆ కోపాన్ని వంట సామాగ్రిపై చూపించడం. బడిలో ప్రధానోపాధ్యాయుడు మందలిస్తే ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థుల మీద చూపడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. క్రికెట్లో డక్అవుట్ అయిన వ్యక్తి బ్యాట్ పగలగొట్టడం. సో ఇవన్నీ కూడా విస్థాపనము. సో ఇవి కూడా ఏం చేస్తారంటే విస్థాపనము అంటే వాళ్ళ కలిగిన బాధను తమకంటే అంటే స్థాయిలో తక్కువ ఉన్న వారి మీద నెట్టేయడం అనమాట. ఇప్పుడు ఒక తండ్రిని ఆఫీస్లో వాళ్ళ మేనేజర్ తిడితే సో వాళ్ళ మేనేజర్ని ఏం చేయలేక ఇంటికి వచ్చి పిల్లల మీద కోప్పడ్డం అనమాట. అలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు, సో ఎవరైతే తిడతారో వాళ్ళని అంటే వాళ్ళు మళ్ళీ తిడతారు కాబట్టి సో వాళ్ళని ఏమనలేక తన మనసులో ఉన్న కోపాన్ని ఇంట్లో చూపించడం. అంటే చూడండి, భర్త ఏదైనా ఆఫీస్లో కానీ బయట జరిగిన పనికి భార్య మీద కోపడుతూ ఉంటాడు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే విస్థాపనం కిందకైతే వస్తాయి. తర్వాత తదాత్మీకరణం అంటే తానుగా సాధించలేనిది ఏమీ లేనప్పుడు
ఇతరుల విజయాన్ని తన విజయంగా భావించడము. అంటే తనకు టీఆర్టీలో టీచర్ ఉద్యోగం రాకపోయినా సరే తన రూమ్మేట్కి ఉద్యోగం వచ్చిందని చెప్పడం, తాను ఆట ఆడిందేమీ లేనప్పుడు తమ జట్టు వారే గెలిచారనటం, అలా ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం, ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం. అంటే ఇప్పుడు విప్రో లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేటప్పుడు సో విప్రోకి ఏదైనా కూడా జస్ట్ ఉదాహరణ అండి, ఏదైనా పెద్ద అవార్డు వచ్చింది అనుకోండి వాళ్ళ సంస్థకు, సో ఎంప్లాయ్ ఏమంటాడు మాకే వచ్చింది అంటే తనకు వచ్చింది అనేంతగా ఆ విజయాన్ని తీసుకుంటారనమాట. సో మంచి వ్యక్తులతో తదాత్మీకరణం చెందినప్పుడు సరైన మూర్తిమత్వం ఏర్పడుతుంది. సో ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు తనకు ఉద్యోగం రాకపోయినా తన విద్యార్థులకు చాలా మందికి ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారని సంతోషపడటము. అంటే ఇప్పుడు తనకి ఏదైనా జరగకపోతే సో మన వాళ్ళకు జరిగిన ఇప్పుడు నాకు మంచి మార్కులు వచ్చి నేను పాస్ కాలేకపోయినా సో నా పిల్లలు నాకంటే మంచి మార్కులు మంచి స్థాయికి వెళ్తే సో నేను చదవకపోయినా నా పిల్లలు బాగా చదివారు కానీ మనం గొప్పగా చెప్పుకోవడం అనమాట. అదంతా తదాత్మీకరణం అనేది అవుతుంది. తర్వాత స్వైర కల్పన అంటే కలలు కనడం అండి. స్వైరము అంటే మనమే కలలు కనడం అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, వ్యక్తి సాధించలేని వాటి గురించి పగటి కలలు కంటూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉపశమనం పొందడము మనకు స్వైర కల్పన అనేది అవుతుంది. ఇక్కడ ఉదాహరణ సినిమాలో హీరోని చూస్తూ ఆ స్థానంలో తనను ఊహించుకోవడం. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కానీ అంటే పెద్ద పెద్ద హీరోలు, సో అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ ఇలా పెద్ద హీరోలను చూసి నేను కూడా అలాగే ఉంటాను అని ఊహించుకోవడం అనమాట. తర్వాత టీఆర్టీ కోచింగ్కు వచ్చిన విద్యార్థి టీచర్ ఉద్యోగం వచ్చినట్లు తరగతిలోనే కలలు కనడం. వాస్తవంలో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న వ్యక్తి అలా అయినట్లు ఊహించుకొని తను ఎలా ప్రవర్తిస్తారో ఇతరులకు ఎలా గౌరవిస్తారో లాంటి ఊహలు విహరించడం. అంటే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ అయిన నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తాను క్లినిక్ ఓపెన్ చేసి దండిగా డబ్బులు సంపాదిస్తున్నట్టు ఊహించుకోవడం అనమాట. సో ఇదంతా కూడా అంటే స్వయకల్పన అనేది ఊహించుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపసంహరణం అంటే వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం అనమాట. ఉపసంహరణం దేని నుంచైనా తప్పించుకోవడం అనమాట. ఇక్కడ పరీక్షకు సరిగా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం ఉపసంహరణ అంటే సో వెనక్కి తగ్గడం అనేది గుర్తుపెట్టుకోండి. అప్పు తీసుకున్న వ్యక్తి తాను తీర్చలేనప్పుడు తీసుకున్న వ్యక్తి నుండి తప్పించుకొని తిరుగుతుంటాడు. ఓటమికి భయపడే వ్యక్తి ఆటనే ఆడకపోవడం. టీచర్ ఉద్యోగానికి ఎక్కువ మంది అప్లై చేశారు, నాకు రాదులే అని పరీక్షకు హాజరు కాకపోవడం అనమాట. సో ఉపసంహరణ, సో ఆట ఆడకముందే ఓడిపోవడం అనేది ఇవన్నీ కూడా మనకు ఉపసంహరణకైతే ఉదాహరణలు. అది సానుభూతి అంటే ఒత్తిడి వల్ల కలిగే బాధను ఇతరుల నుంచి సానుభూతి పొంది స్వాంతనం చెందటం అనమాట. ఉదాహరణ, టెట్ పరీక్షకు బాగానే చదివాను కానీ పరీక్ష రోజు విపరీతమైన జ్వరంతో బాధపడి క్వాలిఫై కాలేకపోయాను అని చెప్పి సానుభూతి పొందడం. అలాగే ఇంటి పని చేయని విద్యార్థి అంటే హోంవర్క్ చేయని విద్యార్థి తన ఆరోగ్యం సరిగా లేక చేయలేదని సానుభూతి పొందడం. అంటే ఇక్కడ సానుభూతి పొందడం. టీఆర్టీలో పాయింట్ మార్కులు తేడాతో దగ్గరికి వచ్చి ఉద్యోగం పోయిందని సానుభూతి పొందడం. తర్వాత అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేసి అమ్మ కొడుతుందనే భయంతో ముందే ఏడ్చి సానుభూతి పొందడం అన్నమాట. ఇది మనకు సానుభూతికి ఉదాహరణ. తర్వాత ప్రతిచర్య నిర్మితి లేదా ప్రతిచర్య ఉద్భవము ప్రేరకం తారుమారు అవ్వడం. తన మనసులో ఉన్న అభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరచటము. అంటే ఇక్కడ చూడండి, సో తన మనసులో ఉండదాన్ని ప్రతిచర్య నిర్మితి అంటే ప్రతిచర్య దాన్ని బయటికి వేరే రకంగా చెప్పడం. చర్య ప్రతిచర్య అంటే మనసులో ఉండదాన్ని బయటికి. అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఒక డ్రెస్ వేసుకొని ఎలా ఉందంటే అది మనకు నచ్చకపోయినా నీకు బాగా సెట్ అయింది, చాలా బాగుంది అని ప్రతిచర్య తెలియజేయడం అనమాట. ఉదాహరణ, ఆకలితో ఉన్న వ్యక్తి మిత్రుడింటికి వెళితే తినమంటే ఆకలిగా లేదని కడుపు బిగుతుగా ఉందని చెప్పడము. ఉపాధ్యాయుని బోధన నచ్చని విద్యార్థులు అతనితో మీరు చక్కగా చెప్తున్నారని మీలాగా ఎవరూ చెప్పలేరని ప్రశంసించడం. ఒక వ్యక్తి గురించి దురభిప్రాయం ఉన్నా అతను చాలా ఇష్టమైన వ్యక్తిగా చెప్పడము. తన మిత్రుడు డ్రెస్ నచ్చకపోయినా నీకు బాగా ఒప్పిందని చెప్పడం. దానం చేయాలనే ఆలోచన లేకపోయినా చాలా పెద్ద మొత్తం దానం చేయాలని ఉందని చెప్పటం. వంట రుచిగా లేకున్నా చాలా రుచిగా ఉందని చెప్పడం. అంటే మనకు మనసులో ఒకటి ఉంటుంది, ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో ఒకటి ఉంటుంది, దానికి ఆపోజిట్గా మనం బయటికి ఎక్స్పోజ్ చేయడమే మనకు ప్రతిచర్య నిర్మితి అనేది అవుతుంది.
తర్వాత వాస్తవ నిరాకరణము అంటే వాస్తవాన్ని అంటే జరిగిన దాన్ని నిరాకరించడం అనమాట. అంటే అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం. నీవు అహంకారి అని చెప్పినప్పుడు అహంకారి అయినా కూడా నిరాకరించడం. నీవు కోపం ఎక్కువ అంటే నాకు కోపం లేదని గట్టిగా వాదించడం. తప్పు చేసిన ఖైదీ కోర్టులో తను నిరపరాధినని వాదించడం అనమాట. సో వాస్తవ నిరాకరణము అంటే వాస్తవాన్ని నిరాకరిస్తున్నారనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత బౌద్ధీకరణము. ఇక్కడ బాధ భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరం అవటము. అంటే తండ్రి మరణిస్తే ఆ బాధను తగ్గించుకోవడానికి అతను పూర్తి జీవితం సంతోషంగా గడిపాడు. బాధ లేకుండా సునాయాసంగా మరణం అతని అదృష్టం అని చెప్పటం. పుట్టిన వారు గిట్టక మానరు అని నచ్చ చెప్పుకోవడం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయాడు అనుకోండి, సో ఏం చెప్తాడు, దాన్ని ఆ బాధను దిగమింగుకోవడం, ఆ బాధను తగ్గించుకోవడానికి ఆయన మంచం మీద పడలేదు, సో ఆయన మంచి చావే చనిపోయాడు, చనిపోయినా కూడా మంచి చావు చనిపోయినాడు, మంచం మీద పడింటే ఎన్నో కష్టాలు పడినాడు కదా, సో అదృష్టవంతుడు మంచం మీద పడకుండా చనిపోయాడు అని చెప్తారు. అంటే మళ్ళీ పుట్టినవారు అంటే పుట్టినాక చనిపోవడం అనేది కామన్ కదా అని తనకు తాను నచ్చ చెప్పుకోవడం అనమాట బౌద్ధీకరణం అనేది అవుతుంది. తర్వాత మానవులంతా మర్తులే, కష్టాలు మనుషులకు తప్ప ఇంకెవరికి వస్తాయి, దేవుడు భరించేవాడికి కష్టాలు ఇస్తాడు అని అనుకొని ఉపశమనం పొందటం. అంటే ఇప్పుడు అమ్మాయిలు పుట్టారనుకోండి, సో ఇది ఎవరిని ఉద్దేశించగా జస్ట్ ఉదాహరణ, అమ్మాయి పుట్టారనుకోండి ఏమంటారు, అబ్బాయిలు పుట్టలేదని బాధపడుకోకుండా ఈ దేవుడు ఎవరైతే బాగా అమ్మాయిలను చూసుకుంటాడో, బాగా సాకగలుగుతాడో వాళ్ళకి అమ్మాయిని ఇస్తాడు అని ఇలా ఒక సాకులు చెప్పడం అనమాట బౌద్ధీకరణం అనేది. తర్వాత ప్రాయశ్చిత్తము అంటే తన మనస్సు అంగీకరించని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగటము. ప్రాయశ్చిత్తం అంటే చేసిన దానికి మనము బాధపడి వాళ్ళను క్షమాపణ అడగడం అనమాట. అవగాహన. ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుని క్షమాపణ అడిగి ఉపశమనం పొందడం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అనే నానుడికి దీనికి సంబంధించినది. బదిలీ అయ్యి వెళ్లిపోయే ఉపాధ్యాయుడు తాను ఎవరినైనా ఇబ్బంది పెడితే పెద్ద మనసుతో క్షమించాలని వీడుకోలు సమావేశంలో చెప్పడం. వంటలో ఉప్పు కారం ఎక్కువ వేసిన వంట మనిషి తన యజమానికి ముందే చెప్పి క్షమాపణ అడగడం. అంటే ఇప్పుడు చూడండి, సో వీడియోలో ఏదైనా తెలియకోకుండా తప్పులు చేస్తుంటే చివర్లో అడుగుతాం, ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని అట్లా అడుగుతాం కదా. సో అదే అనమాట ప్రాయశ్చిత్తం. ముందే అంటే ఎవరు మనకు ముందే దాని గురించి వాళ్ళు క్షమాపణ అడగడం అనేది ప్రాయశ్చిత్తం అవుతుంది. తర్వాత వ్యక్తీకరణ ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం. అంటే ఇప్పుడు చెప్పాం కదా, అంటే మనసులో ఒకటి ఉంటే బయటికి ఒకటి చెప్తే ఏంటి, ప్రతిచర్య నిర్మిత అనమాట. మనకు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తామన్నమాట. అంటే ఇక్కడ చూడు, ప్రతిచర్య నిర్మితి అంటే తన మిత్రుడి డ్రెస్ నచ్చకపోయినా కూడా బాగుందని చెప్తాం. కానీ ఇక్కడ ఏంటి, వ్యక్తీకరణ అంటే తన మనసులో అయ్యే ముందు అది డైరెక్ట్గా చెప్పేయడం అనమాట. తల్లిదండ్రులు కించపరుస్తున్నారని భావిస్తున్న కొడుకు వారికి తన బాధను వ్యక్తపరచడం, ఎదురు తిరగటం. ఎప్పుడూ తనపైనే చెలోక్తులు విసిరే మిత్రులకు మరోసారి తనపైన అలా మాట్లాడుకోవద్దని చెప్పటం. ఉపాధ్యాయుని పాఠం అర్థం కాని విద్యార్థి నిర్మోహమాటంగా చెప్పడం. అంటే ఏదైనా వ్యక్తపరచడం, మనసులో ఏదున్నా కూడా దాచిపెట్టుకోకుండా బయటికి వ్యక్తపరిచేదాన్ని వ్యక్తీకరణ అని అంటాము. తర్వాత 16 ఉదాత్తీకరణం అంటే తనకు బాధ కలిగినప్పుడు మనసును వేరే విషయాలపై లగ్నం చేసి ఉపశమనం పొందడం అనమాట. సో అత్తచే నిందించబడిన కోడలు తన పిల్లలతో ఆడుకుని ఉపశమనం పొందడం. ఉపాధ్యాయునిచే నిందించబడిన విద్యార్థి ఇంటికి వచ్చి పాటలు విని ఉపశమనం పొందడం. ప్రేమలో వైఫల్యం పొందిన వ్యక్తి కవిత్వంపై ఆలోచన లగ్నం చేసి గొప్ప కవి కావడం అని. అంటే సో ఏదైనా బాధ కలిగితే ఇంకొక పనిలో మునిగిపోయి దాన్ని మనము మర్చిపోవడం అనమాట. అదే ఉదాత్తీకరణము. లాస్ట్ అంతర్లీనము. దీనికి సంఘర్షణకు లోను చేసే విషయంలో గెలవలేక రాజీపడి మారిపోవడం. అంతర్లీనం అంటే దాంట్లోకి ఇంకా సో ఏదైతే ముందు పని సర్దుకుపోవడం అనమాట. అంతర్లీనం దాంతో కలిసిపోవడం. సంఘర్షణకు లోను చేసే విషయంలో గెలవలేక రాజీ పడిపోవడం. ఉదాహరణ వచ్చేసి అత్తగారింట్లో విధిలేక మాంసాహారాన్ని అలవాటు చేసుకున్న కోడలు. అంటే తన ముందు నుంచి మాంసం తినదు, కానీ ఇంట్లో తనే వండాలి, తనే తినాలి కాబట్టి సో తప్పనిసరి చేయాల్సిందనమాట. దానికి అలవాటు పడిపోవడం. ఉదయాన్నే లేచే అలవాటు లేని విద్యార్థి కోచింగ్ కోసం తప్పని పరిస్థితుల్లో ఉదయాన్నే లేవడం. పూజలు అంటే అస్సలు ఇష్టం లేని ఒక ఉపాధ్యాయుడు తన భార్య కోసం పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం. సో ఇక్కడికి మనము రక్షక తంత్రాలు అనేది 17 చూసాం. 17కు ఉదాహరణలు కూడా మనం చూసాము.
తర్వాత వీటి మీద మనకు ప్రీవియస్లో ఏవైతే బిట్స్ వచ్చాయి కదా, ఆ బిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రశ్న వచ్చి, ఒక వ్యక్తికి తనపై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తనపై అధికారిపై, సో ఇది ప్రశ్న కొంచెం తప్పుగా ఇవ్వబడిందండి, నేను చూసుకోకుండా రాసేసాను. ఒక వ్యక్తి తనపై అధికారి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో ఎవరి మీద ప్రదర్శించలేక దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. సో ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి అంటే, ఆఫీసులో తన పై అధికారిని ఒక ఉద్యోగం తిట్టాడు. అతను ఆఫీసులో అధికారిపై ఆ కోపాన్ని చూపించలేక ఇంటికొచ్చి పిల్లలపై చూపాడనమాట. అప్పుడు ఏమవుతుంది ఆ రక్షక తంత్రం? ప్రక్షేపణమా, దమనమా, విస్థాపనమా, ప్రతిగమనమా? అంటే తను చేసింది తనకంటే చిన్న వాళ్ళ మీద చూపించడాన్ని ఏమని పిలుస్తామంటే విస్థాపనము అని అంటాము. అదే దమనము అంటే కావాలని మర్చిపోవడం, అంటే తనకు తనగా మర్చిపోవడం అనమాట. అంటే ఎవరికైనా పిల్లలు లేకపోతే సో ఆ బాధను దిగమింగుకొని కావాలని మర్చిపోవడం అనేది మనకు దమనం అవుతుంది. సో ప్రక్షేపణం అంటే వేరే వాళ్ళ మీదకి నెట్టేయడం అనమాట. అంటే చూడండి, మోటార్ బైక్ను సరిగ్గా నడపలేని వ్యక్తి కింద పడిన తర్వాత బండి బాగలేదని చెప్పడం. సో అంటే ఇప్పుడు వేరే వాళ్ళ మీదకి నెట్టేయడమే ప్రక్షేపణం అవుతుంది. అదేవిధంగా ప్రతిగమనం, ఇక్కడ కుంటనానికి లోనైన వ్యక్తి అంటే సో ఏదైనా బాధకు లోనైన వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినాడు రాజకీయ నాయకుడు, ఎవరి మీద బయటపడలేక తన తల్లి దగ్గరికి వెళ్ళి బోరుగా విలిపించడం అనమాట. అంటే పెద్దలైనా కూడా చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం మనకు ప్రతిగమనం అవుతుంది అనమాట. తర్వాత మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏమిటి? ప్రక్షేపణము, హేతుకీకరణ, తదాత్మీకరణము, విస్థాపనము. ఇక్కడ మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏమిటి? ప్రక్షేపణము, హేతుకీకరణ, తద్యాత్మీకరణం, విస్థాపనం. ఇక్కడ చూడండి, మనం చేసే పనులను సమర్థించుకోవడం అనమాట. అంటే ఇక్కడ చూడండి, తను చేసిన తప్పిదాలను ఇతరుల మీద నెట్టివేసి వారిని బాధ్యతలుగా చేయడం అనమాట. అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ప్రక్షేపణము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం ఏమిటి? నిరాకరించుట, ఉపసంహరణం, పరిహారము, విస్థాపనము. ఏమిటి అంటే తను ఓడిపోతున్నానే భయంతో అసలు ఆటకే వెళ్ళకపోవడం అనమాట. దీనికి ఉదాహరణ అంటే ఇక్కడ చూడండి, సెమినార్ ఇవ్వడానికి భయపడి విద్యార్థి కాలేజీకి పోకపోవడం ఏమవుతుందంటే ఉపసంహరించుకోవడం, అంటే ముందే వెనక్కి తగ్గిపోవడం అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుందండి. తర్వాత బాధాకరమైన అనుభవాలను అచేతనలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం అనేది ఈ రకమైన రక్షక తంత్రానికి చెందినది. అంటే చూడండి, ఇక్కడ ఏంటి అంటే తనకు బాధ కలిగిన విస్థాపం చెందిన విచారకరమైనవి ఏవైనా తనకు నచ్చని విషయాలు కావాలని మర్చిపోవడం, అది కావాలని మర్చిపోతే ఏమవుతుందంటే మనకు దమనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత పగటి కళలు కనడం ఏ రక్షక తంత్రం? చెప్పాను కదా, పగటి కళలు అంటే ఏమని? కల్పన. పగటి కళ అంటే స్వైర కల్పన, తనకు తానే ఊహించుకోవడం అనమాట. సో అదేమవుతుంది? దమనమా, స్వైర కల్పన, పరిహారం, ప్రతిగమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వైర కల్పన అవుతుంది. తర్వాత ఒక రంగంలో రాణించలేని వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? విస్థాపనము, ప్రతిగమనము, తదాత్మీకరణము, పరిహారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పరిహారము. అంటే ఇప్పుడు చెప్పాం కదా, చదువులో రాణించలేని సచిన్ టెండూల్కర్ క్రికెట్లో సో గాడ్ ఆఫ్ క్రికెట్ అని పేరు తెచ్చుకునేంత స్థాయికి వెళ్ళడం అనమాట. అంటే ఒక రంగంలో రాకపోయినా ఇంకొక రంగంలో ముందుకు రావడాన్ని మనము పరిహారం అంటారు. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోలు అయితే ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.